గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. వాతావరణ శాఖ ఇప్పటికే మరో 48 గంటల్లో అయితే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు అయితే వేస్తాయి. అలాగే అక్కడక్కడ మబ్బులతో మోస్తారు వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ఇప్పుడు మనం విశాఖ సముద్ర తీరాన్ని అయితే ఉన్నాం. మనం చూడొచ్చు ఇప్పుడు మొత్తం అంతా సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉండి కెరటాలు అవి ఉవ్వేసి పడుతున్నట్టు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం అంతా నిర్మానుషంగా ఉంది విశాఖ సముద్ర తీరం అంతా. మనం ఈ వాతావరణ శాఖ హెచ్చరించింది అయితే మోస్తారు వర్షాలు పడతాయి. అయితే శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు జిల్లా అలాగే ఈ ప్రాంతాల్లో అయితే మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే రానున్న 40 నుంచి 50 కిలోమీటర్లు ఈదురుగాలు అయితే వేస్తాయి అని చెప్పి వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. వాతావరణం మబ్బుగా ఉండి అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. అయితే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి ప్రత్యేకమైన హెచ్చరికలు అయితే ఏమి లేవు. కొన్ని ప్రాంతాల్లో నైరుతి ఋతుపవనాలు ఇప్పటి ముప్పుడుగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతాలు వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. మత్స్యకారులు ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు. బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడింది. ప్రస్తుతానికైతే ఇది రాబోయే 2 రోజుల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ వైపు అయితే ప్రయాణించే అవకాశం అయితే ఉంది. భారత వాతావరణ విభాగం ఇప్పటికే ఐఎండీ అయితే తెలిపింది. అయితే దక్షిణ రాజస్థాన్, ఉత్తర గుజరాత్ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం వరకు ద్రోణి అయితే కొనసాగుతుందని ఈ వాతావరణ శాఖ అయితే వివరించింది. వీటి ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పి అంచనా అయితే వేస్తుంది. దక్షిణ కోస్తా రాయలసీమలో వేడి, తేమ, అసౌకర్య వాతావరణం నెలకొంటుందని చెప్పి పేర్కొంది. అయితే అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. ఉత్తర అండమాన్ సముద్రంలో తాజాగా మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది ఐఎండీ అయితే తెలిపింది. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఇప్పుడు విశాఖ సముద్ర తీరంలో అయితే మొత్తం వేటకు వెళ్లకుండా ఈ పడవలు, మత్స్యకార తాలూకా పడవలు అయితే సముద్ర తీరానికి అయితే పరిమితమయ్యాయి. అయితే ఈ నేపథ్యంలో అయితే మట్టుకి రానున్న మూడు రోజుల్లో అయితే ప్రధానంగా ఈ వాతావరణం అయితే ఈ విధంగా ఉండబోతుంది. అయితే ప్రస్తుతానికైతే తీవ్ర హెచ్చరికలు అయితే జారీ చేయట్లేదు. ఏదేమైనా మత్స్యకారులు వేటకు వెళ్లకుండా తీరం వెంబడి ఉంటేనే మంచిదని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలిపింది. అయితే ఈ మబ్బులు ఏర్పడి ఈ కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో అయితే రానున్న 2-3 రోజులు అయితే ఈ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తుంది. ఏదేమైనా ఈ పోర్టులోని అలాగే మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఉంటే మంచిదని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు మనం విశాఖ సముద్ర తీరంలో ఉన్నాం. మనం చూసుకోవచ్చు మొత్తం అంతా ఈ కెరటాలు ఉవ్వెత్తున పడే నేపథ్యంలో అయితే ఉంది. ఈ నేపథ్యంలో మరో 48 గంటల్లో అయితే ఈ అల్పపీడనం ప్రభావం భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేశారు. ఇది విశాఖ వాతావరణ పరిస్థితి. కెమెరామెన్ పవన్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖ సముద్ర తీరం వద్ద నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్.